హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా అనే విషయంపై పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎంఎస్ ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మొగ్గు చూపిస్తుందని సమాచారం. ఈ వీడియోలో మనం అసలు అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి, ధోనిని ఎలా అన్క్యాప్డ్ ప్లేయర్గా చెన్నై సూపర్ కింగ్స్ టీం తీసుకోవాలని చూస్తుంది, అన్క్యాప్డ్ ప్లేయర్కి రెవెన్యూ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, సాధారణంగా అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని క్రికెటర్ అని అర్థం. అంటే దేశవాళీలో ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్లోకి ఇంకా అడుగుపెట్టని ఆటగాళ్లను అలా పిలుస్తుంటారు. అలానే ఇంటర్నేషనల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్లేయర్లను ఇలానే పిలుస్తుంటారు. కానీ ఈ నిబంధన ఇప్పుడు ఉపయోగంలో లేదు. అయితే ఇప్పుడు ధోని విషయంలో దీనిని అమల్లోకి తీసుకురావాలని చెన్నై సూపర్ కింగ్స్ టీం బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. గత నెలాఖరున జరిగిన సమావేశంలో బీసీసీఐ దృష్టికి ఈ రిటెన్షన్ నిబంధనను సిఎస్కే తీసుకెళ్లగా బోర్డు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అయితే 2025 ఐపీఎల్ వేలంలో ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించే విషయంపై సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ను అడిగినప్పుడు, నాకు దాని గురించి తెలియదు, మేము దానికోసం అభ్యర్థించలేదు. అయితే అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ను సమర్థవంతంగా అమలు చేయడం గురించి బీసీసీఐ మాకు తెలియజేసింది, కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. ఒకవేళ ఈ నిబంధన అందుబాటులోకి వస్తే నిధుల పరంగా చెన్నైకి మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం ధోని 12 కోట్ల వరకు అందుకుంటున్నాడు. ఒకవేళ అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడితే అతనికి 4 కోట్ల మించి ఇవ్వనక్కర్లేదు. దీంతో మిగిలిన సొమ్మును పెద్ద ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించవచ్చు. అండ్ నెక్స్ట్, ధోనిని ఒక ఇంటర్వ్యూలో మీరు వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతారా లేదా అనే క్వశ్చన్ అడిగినప్పుడు ధోని ఏం చెప్పారంటే, సీజన్కు ఇంకా చాలా సమయం ఉంది, ప్లేయర్ రిటెన్షన్ నిబంధనపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూద్దాం. ఐపీఎల్లో నా భవిష్యత్తు పూర్తిగా రాబోయే వేలంలో ప్లేయర్ రిటెన్షన్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది అని పేర్కొన్నాడు. లాస్ట్ ఇయర్లో అంటే 2024 ఐపీఎల్లో ధోని తన కెప్టెన్సీని వదిలేసి రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. ఇక ఆ సీజన్లో మొత్తంగా 73 బంతుల్లో 161 పరుగులు చేశాడు. రాబోయే ఐపీఎల్ 2025 కోసం అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ కనుక అమలు చేస్తే ధోనిని అయితే సిఎస్కే టీం రిటైన్ చేసుకోబోతుంది. అదే అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ కనుక తీసుకురాలేకపోతే ధోనిని అయితే మనం రాబోయే సీజన్లో చూడలేకపోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా టుడే వీడియో అయితే. సో మీకు ఎప్పటికప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.